సమర్థతకు పరిపాలన దక్షతకు పట్టం కట్టేలా ప్రజా తీర్పు ఉండాలని ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ గ్రహీత డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు అభిప్రాయపడ్డారు. అనుభవం లేని వారికి పాలన పగ్గాలు కట్టబెడితే ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. 18 ముఖ్యమంత్రుల పాలనను దగ్గరగా చూసిన తనకు చంద్రబాబులో దార్శనికత నచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా చంద్రబాబు పోరాట పటిమతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకురాగలిగారని అభిప్రాయపడిన కుటుంబరావుతో ఈటీవీ ముఖాముఖి. పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దగ్గర నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు మొత్తం 18 మంది ముఖ్యమంత్రులతో దగ్గరగా చూసి వాళ్ళ రాజకీయ అనుభవాన్ని, రాజకీయ విశ్లేషణలను కూడా కూలంకుషంగా తెలిసినటువంటి వ్యక్తి, పాత్రికేయ భీష్ముడిగా పేరొందిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు. ప్రస్తుతం కుటుంబరావు గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో అలాగే దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. 7 దశాబ్దాల పాటు మీరు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. సుమారు 90 సంవత్సరాలు. 7 దశాబ్దాలు దాటి 8వ దశాబ్దం నడుస్తుందండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? నాకు మొట్టమొదటి ఎలక్షన్ దగ్గర నుంచి తెలుసును. నవభారత రాజ్యాంగం ప్రకారం మొదటిసారి ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎలక్షన్లో నేను ఓటు చేస్తూనే ఉన్నాను, పాల్గొంటూనే ఉన్నాను, అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అయితే నాకు ఈ అవకాశం ఎందుకు కలిగిందంటే, నేను పాత్రికేయుని కావటం వల్ల, సుదీర్ఘమైనటువంటి పాత్రికేయ జీవితంలో ఉండటం వల్ల తప్పనిసరిగా అనివార్యంగా ఈ ఎలక్షన్స్ వీటి మంచి చెట్లు పరిశీలించే అవకాశం నాకు కలిగింది. కానీ అప్పుడు ఉన్న నీతి నిజాయితీలు ఇప్పుడు లేవండి, నశించిన. అప్పుడు పార్టీ మారటం అంటే అంత తేలిక కాదు. ఇప్పుడు పొద్దున ఒక పార్టీ, మధ్యన ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, రాత్రి పడుకోబోయేటప్పుడు ఇంకొక పార్టీ, అలా తయారయ్యిందండి. మరీ 1967 నుంచి ఈ పార్టీల మార్పిడి వ్యవహారం ఆయారాం గయారాం ఇది బాగా జోరుగా సాగుతూ వచ్చిందండి. ఈసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వరకు చెప్తున్నాను, నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఈ వ్యవహారం కూడా చాలా జోరుగా జరుగుతుందండి. ఆయారాం గయారాంది చాలా ఘోరాతి ఘోరమైనటువంటిది. అంటే అలా మారే వాళ్ళకేమీ ఒక లక్ష్యం కానీ, ఆశయం కానీ, సిద్ధాంతం కానీ లేవని అర్థమవుతున్నది. పదవి ఎవరిస్తే ఆ పార్టీలోకి వెళ్ళటమే వాళ్ళ పని. అది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ మంచి యుగం, ఆ చక్కటి శకం, ఆ నీతి నిజాయితీలతో కూడినటువంటి శకం, అది చూసిన వాడిని ఇప్పటి పరిస్థితి చూడాలంటే నాకు చాలా బాధగా ఉంది. అందులో ఈ వయసులో ఇలా అయిపోయింది ఏంటి, ఇలా భ్రష్టుపడింది ఏంటి ఈ వ్యవస్థ, అంత మంచి గొప్ప వ్యవస్థ. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, పుచ్చలపల్లి సుందరయ్య గారు, తెన్నేటి విశ్వనాథం గారు, ఇలాంటి వాళ్ళంతా హేమాహేములు, నీతి నిజాయితీలకు మరో పేరు అని చెప్పగలిగినటువంటి మహనీయులు అందరూ ఉన్నటువంటి వ్యవస్థలో ఈ వ్యవస్థ చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే ఈ 5 ఏళ్ల కాలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొంతవరకు పట్టాలెక్కినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీరు 18 మంది ముఖ్యమంత్రులను దగ్గరగా చూశారు. సో రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పరిపాలన అవసరం, ఎలాంటి ముఖ్యమంత్రి అవసరం మీరు భావిస్తున్నారు? ఈ రాష్ట్ర వ్యవహారాలు, ఈ రాష్ట్ర సమస్యలు, ఇలాంటి వాటన్నిటి మీద పట్టు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తాడండి. ఆ విషయాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారిని 2014లో నవ్యాంధ్రప్రదేశ్ అవతరించగానే జరిగినటువంటి ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రజలు, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయనకి 14 సంవత్సరాల అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా. ఆయనకి ముందు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, చాలామంది ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, ఆయన కూడా గొప్ప పరిపాలనా దక్షుడు. ఆయన 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనుభవాన్ని గడించారు బ్రహ్మానందరెడ్డి గారు. ఆయన నాకు చాలా సన్నిహితంగా తెలుసు. ఆ తరువాత ఆయన రికార్డును అధిగమించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనుభవం గడించినటువంటి వ్యక్తి, పరిపాలనా దక్షుడుగా మంచి పేరు సంపాదించాడు ఈయన. అంచేత ఈయనకి బాగా తెలుసు ఈ సమస్యలు, ఈ ఆనుపానులు, ఏం చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అని, ఇలాంటివన్నీ బాగా పట్టున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎన్నికల్లో దాదాపు చూస్తే త్రిముఖ పోటీ, అలాగే జాతీయ పార్టీలు పోటీ చేస్తే ఒక పంచముఖ పోటీ, ఇలాగా పోటీలు ఉన్న నేపథ్యంలో ఈసారి పార్టీల్లో రాజనీతిజ్ఞులు ఎవరైనా పరిపాలనలో ఉండాలన్నా, లేకపోతే పోటీల్లో ఆ విధమైనటువంటి వాతావరణం ఏ పార్టీలో అయినా కనిపిస్తుంది అనుకోవచ్చు? ఎట్లా చెప్తాను, ఊరికే అడిగారు కాబట్టి వాళ్ళు వీళ్ళని ఎలా చెప్పగలుగుతానండి, ఇంత అనుభవం ఉన్నవాడిని. ఇప్పుడున్న పార్టీలు కావచ్చు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకుల ప్రసంగాలు కావచ్చు, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? నేను ఎవరిని నిందించదలుచుకోలేదండి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోటీ చేస్తున్నారు. కానీ మనకి సమస్య ఒకటే,
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గట్టెక్కించగలిగిన వాడు ఎవడు, అది కావాలి మనం. ఆ దృష్టితో చూసినట్లయితే నేను ఏదో ఒకటే మాట చెబుతున్నానని మీరు దయచేసి అనుకోవద్దు. ఎవరు కూడా ఎవరున్నారు చెప్పండి, నాకెవరు కనిపిస్తలేదు నాకు సంబంధించినంత వరకు. మరి అంత సుదీర్ఘమైన అనుభవం ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు సంబంధించినవి. ఆయన కింగ్ మేకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అనే పేరు సంపాదించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంటర్నేషనల్ ముఖ్యమంత్రి అని పేరు సంపాదించాడు. ఎలాగని మీరు అడగవచ్చు. ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఆయనతో మాట్లాడాడు. ముఖ్యమంత్రి దగ్గరికి అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు వచ్చింది ఎక్కడ నాకు కనిపించలేదు ఇంతవరకు చరిత్రలో. అలాగే మన బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా ఆయన కూడా వచ్చాడు, ఈయన్ని కలుసుకున్నాడు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఆయన వచ్చి కలుసుకున్నాడు. అంత అంతర్జాతీయ వ్యక్తులు, అంతర్జాతీయ ప్రముఖులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకోవడం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ లేదు, ఉదాహరణ లేదు, నాకు తెలుసు కదా. కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అంటే చూడండి, ఇద్దరు రాష్ట్రపతులు కావడానికి ఆయన కారకుడు. కేఆర్ నారాయణన్ అండ్ అబ్దుల్ కలాం. ఇద్దరు ప్రధానులు కావడానికి ఆయన కారకుడు దేవగౌడ, ఐకే గుజరాల్. కేంద్రంలో ఒక ఎస్సీ అభ్యర్థి జిఎంసి బాలయోగి. మొట్టమొదటిసారి ఆయన ఎస్సీ అభ్యర్థి స్పీకర్ కావడానికి ఆయన కారకుడు. మరి ఇట్లాంటివన్నీ సాధించింది ఎవరండి? ఆయనే సాధించాడు. ముఖ్యంగా వాజ్పేయి గారి టైంలో వారు ప్రధానిగా ఉండగా ఆయన చాలా గొప్ప ప్రధానమంత్రి. అద్వానీ అన్నారు ఒకసారి, ఇంకా చాలామంది కూడా అన్నారు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత మంచి ప్రధాని వాజ్పేయి గారు అని. ఆయన హయాంలో ఈయన కేంద్రంలో చక్రం తిప్పాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చారిత్రకమైనటువంటి అంశాలండి, నేను చెప్తున్నవేం కాదు. ఈ 5 ఏళ్ల కాలంలో నవ్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? అభివృద్ధిని మీరు ఎలా చూశారు? అసలు రాజధాని లేనటువంటి పరిస్థితిలో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసిందండి కేంద్ర ప్రభుత్వం. చాలా అన్యాయం చేసిందండి. రాజధాని లేకపోతే ఎలాగండి? రాజధాని అంటే ఒక మానవ శరీరానికి తల లాంటిది. ఆ తల లేని మొండెల్ లాంటి రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం మనకిచ్చారు నవ్య ఆంధ్రప్రదేశ్కి. దానికి తల తీసుకొచ్చి పెట్టాడు ఆయన ఇప్పటి ముఖ్యమంత్రి గారు. మరి అది చిన్న విషయం కాదు. అది అమరావతి రాజధాని తీసుకొచ్చి ఆయన తయారు చేశాడు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. బాగా ఉంది, చాలామంది చూసిన వాళ్ళు విదేశీయులు కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ కొద్ది కాలంలోనే నిర్మించినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటున్నారు వాళ్ళు. అంతేకాకుండా అభివృద్ధి కూడా చాలా ఎక్కువగానే చేశాడు. మనకి రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు, నవ్యాంధ్రప్రదేశ్ని ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. దాని గురించి వాళ్ళు పట్టించుకోవాలా. అప్పుడేమో ఇస్తామని చెప్పారు, కానీ తర్వాత ఏమీ లేదండి, మనకు తెలుసు కదా. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు బెంబేలు పడకుండా, ఆందోళన పడకుండా, ఆయన సమర్థుడు కాబట్టి, జగజ్జెట్టి కాబట్టి ఇలాంటివి ఎప్పుడైనా కావాల్సి వస్తే ఆయనే చేయగలుగుతాడు. ఎందుకంటే అనుభవం ఉంది, పరిపాలన దక్షుడుగా పేరు సంపాదించాడు. అనేక దేశాలు, పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు, ఇతర దేశాలు కూడా వెళ్ళి, మరి మనకి ముఖ్యంగా సింగపూరు అలాంటి చోట్లకు వెళ్ళి ఆయన మనకు కావాల్సినటువంటి నిధులు అవన్నీ సేకరించి ఆయన ఈ రాష్ట్రాన్ని చాలా వరకు ఆయనకి చేతనైనంత వరకు, పరిస్థితులు అనుకూలించినంత వరకు అభివృద్ధి చేశారు. తలలేని బొండెన్ లాంటి రాష్ట్రాన్ని మనకి ఇచ్చామని మీరు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏ దశలో ఉంది? అసలు చాలా అభివృద్ధి అయిందండి. ఇట్లా ఉండేది కాదు ఇంకోటి ఎవరైనా సరే. ఇట్లా ఈ రకంగా ఇంత అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉండేది కాదు ఇంకా ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి. అది తెలుసు ప్రజలకి. అందుకే ఇందాకనే చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, 2014లో అందుకే ఈ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఎన్నుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 2019 ఎన్నికలు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి దిశ మారాలంటే ఎలాంటి నాయకత్వం ఉండాలి? ప్రజలు ఎలా ఆలోచించాలనుకుంటున్నారు? ఎలాంటి నాయకత్వం కావాలంటే సమర్థత ఉండాలండి నాయకుడికి, అనుభవం ఉండాలి, పరిపాలనా దక్షత ఉండాలి. మరి ఎక్కడికన్నా వెళ్ళి వనరుల్ని సేకరించే ఆ శక్తి సామర్థ్యాలు పలుకుబడి ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి వాడే చేయగలుగుతాడు. ఏమీ లేనివాడు కొత్తవాడు ఏం చేయగలుగుతాడండి? ఏమి తెలియనివాడు, కొత్తగా రంగంలోకి వచ్చినవాడు, అసలు ఏ రకమైన అనుభవం లేనివాడు, అసలు కనీసం ఒక సంవత్సరమైన మంత్రిగా కూడా పని చేయగలిగినటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? అన్ని అనుభవాలు ఉన్నటువంటి వాడు ఈయన మంత్రిగా చేశాడు చాలా కాలం. సరే, ముఖ్యమంత్రి సంగతి నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు. అంచేత
ఈయనే తగినవాడు అని నేను భావిస్తున్నానండి. ఒకవైపు నవ్య ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా 7 ఏళ్ల కాలంలో పట్టాలు ఎక్కించగలిగినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేసిందని మీరు భావిస్తున్నారు? అసలు లూప్ లైన్లో ఉందండి ఈ రైలు. నవ్యాంధ్రప్రదేశ్ అనే రైలు ఎక్కడో ఆ లూప్ లైన్లో ఉంది. దాన్ని పట్టాల మీదకి ఎక్కించడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది పట్టాల మీదకి ఎక్కించారు, నడిపిస్తున్నారు, నడుస్తోంది. ఆ నడక కొనసాగాలి అంటే ఏం చేయాలో ప్రజలకి బాగా తెలుసు. ప్రజలకి మనం చెప్పవలసిన అవసరం లేదండి. వాడు చాలా తేలిగలవాడు. ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలో వాళ్ళకి తెలుసు. మనం ఏదో మామూలుగా ఎన్నికల ప్రచారంలో పార్టీలు చెబుతూ ఉంటాయి, మా క్యాండిడేట్కే వేయండి, మా క్యాండిడేట్కే ఓటు చేయండి, మా క్యాండిడేట్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అంటుంటారు. అది మనం చెప్పవలసిన అవసరం లేదండి. ఆంధ్రులు చాలా తెలివివాడు. మళ్ళీ మాట్లాడితే దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ 4 రాష్ట్రాల ప్రజలు కూడా చాలా తెలియగలవాడు. ఈ నలుగురు అంటే తక్కిన వాళ్ళు కాదని నేను అంటలేదు, నేను వీళ్ళ సంగతే మాట్లాడుతున్నాను. మరి అంచేత మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని ఏమి చెప్పక్కర్లేదు. 2014లో ఎవరు చెప్పారండి వాళ్ళకి? వాళ్ళు మరి ఈయనే తగినవాడు, ఈయనైతేనే బాగుంటుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తే బాగుంటుందని అప్పుడు ఎన్నుకున్నారు కదా. ఎన్నుకున్నందుకు సత్ఫలితమే వచ్చింది. నవ్యాంధ్రని ఢిల్లీని మించిన రాజధానిగా చేస్తామని తిరుపతిలో వెంకన్న సాక్షిగా నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, అలాగే 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా అవసరం అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటించడం జరిగింది. కానీ వాస్తవానికి వచ్చేసరికి అవి చాలా వరకు అమలు కాలేదు, విభజన హామీలు కూడా చాలా వరకు నెరవేరలేదు. దీన్ని మీరు ఎలాగా చూస్తారు? జగనామం పెట్టారు, ఎందుకో ఏమిటో తెలియట్లేదు. మరి నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మంచిగానే ఉన్నాడు పాపం ఈయన, ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళతో చాలా ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళతో జతకట్టాడు. వాళ్ళ సహాయం కావాలి కాబట్టి కేంద్రం సహాయం, అంత సహాయం ఆయన నెరపితే వాళ్ళు ఏమిటి చేశారు? సున్నా చూపించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు, అసలు అది కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, 2 లేవు. చాలా ఘోరమైనటువంటి అన్యాయం అండి ఇది, చాలా బాధాకరమైనటువంటి విషయం. నాలాంటి వాడికి ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కాలాన్ని స్వయంగా ప్రత్యక్షంగా చూసినటువంటి వాడికి ఈ పరిస్థితులు చాలా బాధ కలిగిస్తున్నాయండి. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏమీ కనిపిస్తలే. ఇచ్చి ఉంటే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చి ఉంటే మనం బాధపడవలసిన అవసరమే ఉంది, వాళ్ళతో పోరాడవలసిన అవసరమే ఉంది. ఇప్పుడు ఈయన నాకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు గుర్తొస్తున్నారు ఈ విషయంలో. ఆయన పదవీచ్యుతుడిని చేసే వరకు కేంద్రం నిద్రపోలేదండి. అప్పుడు కూడా చరిత్ర కొత్తగా జరుగుతున్నది కాదు, చరిత్ర పునరావృతం అయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈయన చాలా ఇబ్బంది పెట్టి నేను చెయ్యలేను, ఇది నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, నాకు ఏమీ వద్దు అని చెప్పేటట్టుగా, అని పలాయన మంత్రం పఠించేటట్టుగా చేయవచ్చు ఈయన్ని అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన మొండివాడండి, జగమొండి ఈయన, ఈ లెక్క చేయడు. వాళ్ళు ఎంత ఇది చేసిన కొద్దీ ఈయన ఇంకా రెచ్చిపోతాడు. అలాంటి మనిషి ఈయన, మనకు తెలుసుకో, చూస్తున్నాం కదా, ఎన్ని చూస్తున్నాం. 2019 ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలుగా మొత్తం అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఆ విధంగానే భావిస్తుంది. ప్రజలు కూడా ఈ ఎన్నికల్ని చాలా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణం ఉన్నటువంటి తరుణంలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనుకోవచ్చు, ప్రజలు ఎలా ఆలోచించాలని మీరు భావిస్తున్నారు? ప్రజలు సరిగ్గానే తీర్పు చెప్తారని నేను అనుకుంటున్నానండి. 2014లో ఎలాంటి తీర్పు చెప్పారో ఇప్పుడు కూడా అలాంటి తీర్పే చెప్తారని నేను అనుకుంటున్నానండి. నేను ఆశిస్తున్నాను కూడా. ఎందుకంటే నా రాష్ట్రం అభివృద్ధి కావాలి, నా ప్రజల అభివృద్ధి కావాలి, నా తెలుగు భాష అభివృద్ధి కావాలి. ఓకే, నమస్కారం సార్. ఇది పాత్రికేయ భీష్ముడు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారి అంతరంగం. విజయవాడ నుంచి కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.